Good morning, guys. I am Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో పార్ట్ 1 అండ్ 2 ఆల్రెడీ నేను చేశాను. మీరు వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు మనము పార్ట్ 3 ఆఫ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ ఏవైతే రావడం జరిగిందో ఆ క్వశ్చన్ పేపర్స్ ఒరిజినల్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఇవి ఆల్రెడీ నేను 1 అండ్ 2 నౌ విల్ బీ హ్యావింగ్ ఓన్లీ 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్లో మ్యాక్సిమం మీకు డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఎస్ఎస్సికి సంబంధించిన ప్లేలిస్ట్ ఒకటి ఉంది. ఆ ఎస్ఎస్సి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు మొత్తం ఎస్ఎస్సికి సంబంధించిన ఎంటీఎస్ కానీ, జీడీ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ ప్రతి ఒక్కటి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో లెటస్ స్టార్ట్. ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అనేది పార్ట్ 3లో. The Tapo dance from Arunachal Pradesh is performed by members of Adi tribe. అక్కడ ఆది ట్రైబ్ అనే వాళ్ళు మనం చూడొచ్చు అనమాట. ఈ తాపు డ్యాన్స్ అనే ఒక పర్ఫార్మెన్స్, ఒక ఆర్ట్ ఫామ్ అక్కడ మనం అరుణాచల్లో చూడొచ్చు. ఐరన్ పిల్లర్ కుతుబుద్దీన్ ఐబక్ కట్టించిన కుతుబ్ మినార్ ఎక్కడైతే ఉందో అక్కడే ఒక రస్ట్ ఫ్రీ అనమాట. అక్కడ ఆ ఐరన్ పిల్లర్ అనేది మనము చూడొచ్చు. దరిదాపుగా ఒక 12 అడుగులు ఉంటుంది అనమాట. ఆ ఐరన్ పిల్లరు దరిదాపు చాలా సంవత్సరాల నుంచి అలాగే వితౌట్ రస్ట్ అనేది మనం చూడొచ్చు. ఢిల్లీలో ఉంది. ఎల్పిజి సబ్సిడీ ఎవరైతే అందరికీ ఉందో డొమెస్టిక్ కన్జ్యూమర్కి పహల్ స్కీమ్ అనే ఒక గవర్నమెంట్ స్కీమ్ త్రూ ఈ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎల్పిజి అనేది లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండరు సబ్సిడైజ్ చేయడం అని చెప్పి జరిగిందనమాట ఈ మినిస్ట్రీ అండర్లో. నవరత్నాస్ ఫ్రమ్ చంద్రగుప్త టు అతని యొక్క హయాంలో మంత్రశాస్త్ర అనే పుస్తకాన్ని ఎవరు రాశారా అంటే వెటల భట్ట అనే అతను ఈ విధంగా మంత్రశాస్త్ర అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. సో చంద్రగుప్త 2 హయాంలో నవరత్నాస్ ఉంటే మనకి అక్బర్ హయాంలో ఎవరున్నారు మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫాతిమా షేక్ ఎవరైతే ఉందో ఆమె మొట్టమొదటి ఫీమేల్ ముస్లిం టీచర్గా చెప్పుకోవచ్చు. చూడండి, ఫస్ట్ లేడీ అండ్ వాళ్ళ ఇంపార్టెన్స్ మీకు తెలియాలి. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఎవరైతే ఉన్నారో అతను 2022 వింటర్ ఒలింపిక్స్కి క్వాలిఫై అయ్యాడంట. నాన్ మెటల్ ఏదైతే ఉందో సో డిఫరెంట్ ఫామ్లో మనం చూడొచ్చు. అంటే కార్బన్ అనేది ఇది ఒక నాన్ మెటల్ దట్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ ఫామ్స్. మనకి గ్రాఫైట్, డైమండ్, మనము బక్మినిస్టర్ ప్యూలర్ ఎనర్జీ C60 అని చెప్పి ఇవన్నీ అల్లోట్రోపిక్ ఫామ్స్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్లవర్ అడిగాడు. ఫ్లవర్కి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవాలి. సో ఇన్నర్ మోస్ట్ ఆ పార్ట్ని మనము పిస్టిల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. ఫర్దర్ మనము అనిబిసెంట్ ఎవరైతే ఉందో థియోసాఫికల్ సొసైటీ, ఇది ఒక సోషియో రిలీజియస్ మూమెంట్గా చెప్పుకోవచ్చు. తను ఈ విధంగా ఫార్మేషన్ అనేది ఫౌండర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎయిర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్ అండ్ కంట్రోల్స్ ఆన్ కూలింగ్, ఇదందరికీ తెలిసిందే. ఎయిర్ హీట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. అదే కూల్ చేస్తే కాంట్రాక్స్ట్ అవుతుంది. కాంట్రాక్స్ట్ అంటే ఇలా, ఎక్స్పాండ్ అంటే ఇలా. ఓకే. ద మొఘల్ ఎంపరర్స్ హ్యాడ్ అజ్యూమ్డ్ ద టైటిల్ ఆఫ్ పాద్షా. ఏ మొఘల్ ఎంపరరు పాద్షా అనే పేరుందంటే బాబర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ బాబరు, హుమయూను, అక్బరు. సో ఒకరి తర్వాత ఒకరు అనేది మనం చూడొచ్చు. గారో ట్రైబ్ దేనికి సంబంధించింది అంటే మనము నార్త్ ఈస్ట్ రీజన్లో ఖాసీ అండ్ గారో అనే కొండలు మనం చూడొచ్చు అన్నమాట. ఆ కొండల్లో ఎవరైతే ప్రజాతి ఉందో వాళ్ళని ఆ కొండ జాతి వాళ్ళు ఖాసీ అండ్ గారో ట్రైబ్ అని చెప్పి, ఇది ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉందనేది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా మంచి ఫేమస్ పిక్నిక్ స్పాట్ అనమాట ఖాసీ అండ్ గారో హిల్స్.
సెల్ వాల్ అనేది మామూలుగా ప్లాంట్ సెల్లో మాత్రమే ఉంటుంది. మనము ఈ సెల్ వాల్ అనేది అనిమల్ సెల్స్లో ఉండదన్నమాట. గూడ్స్ విచ్ ఆర్ డ్యూరబుల్ క్యారెక్టర్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్, అలాంటి గూడ్స్ని ఏమంటారంటే మనము క్యాపిటల్ గూడ్స్గా చెప్పుకోవచ్చు. ఫండమెంటల్ డ్యూటీ స్టేటెడ్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంట్రా అంటే అది టు డిఫెండ్ ద కంట్రీ. సో మనందరికీ తెలిసిందే మన యొక్క పౌరుల యొక్క బాధ్యత ఏంట్రా అంటే ఈ ఫండమెంటల్ డ్యూటీ. మన డ్యూటీస్ ఎందుకు అంటే మనము దేశాన్ని డిఫెండ్ చేయడానికి అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రిక్ లైట్ కూడా స్విచ్ ఆఫ్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ బ్రీడింగ్ ఆఫ్ ఫిష్ ఇన్ స్పెషల్లీ కన్స్ట్రక్టెడ్ ట్యాంక్స్ అండ్ పాండ్స్ ఈజ్ కాల్డ్. సో మనం చూడవచ్చు ఇట్లా చేపల్ని ఈ విధంగా బ్రీడ్ చేస్తూ ఉంటారనమాట. దాన్ని మనము ఫిసిక్ కల్చర్ అని చెప్పుకోవచ్చు అనమాట. చేపల పెంపకాన్ని మనం ఈ విధంగా పిలుస్తారనమాట. ఇకపోతే ఋతు సంహార ద 6 సీజన్స్ ఆఫ్ ఎ క్లాసిక్ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్. ఇది రాసింది ఎవర్రా అంటే కాళిదాసుడు అని చెప్పుకోవచ్చు అనమాట. రామాయణం రాసింది వాల్మీకి అయితే ఋతు సంహార ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మీరు నా కామెంట్ సెక్షన్లో కాళిదాసుడు రాసిన యొక్క ఫేమస్ గ్రంథాలు చెప్పచ్చు అనమాట. ఈఎన్ఎస్ఓ అంటే అబ్రివేషన్ అడిగాడు. మామూలుగా చూసినట్లయితే ఇది ఒక ఫినామినా రిలేటెడ్ టు ప్రెషర్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. ఎల్ నీనో సదర్న్ ఆసిలేషన్ అని ఇది ఒక అబ్రివేషన్ అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎల్ నీనో లా నీనో అనేది ఈ విధంగా అల్పపీడనాలు ఏర్పడి మన ఒకసారి ఎల్ నీనో లా నీనో రావడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క వాతావరణంలో ఋతువులు మార్పు అనేది చెందుతూ ఉంటుంది. నెక్స్ట్ న్యాచురల్ అన్ఎంప్లాయ్మెంట్ మనం చూసినట్లయితే రెఫర్స్ టు ద లోయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్ ఏ హెల్దీ ఎకానమీ కెన్ సస్టైన్ వితౌట్ కాజింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఐవిసి ద సిటీ ఆఫ్ లోథాల్ స్టుడ్ బిసైడ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ద సాబర్మతి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఈ విధంగా లోథాల్ అనే ప్రాంతము ఎక్కడ మనం చూడొచ్చు అంటే సాబర్మతి ఒడ్డున మనం చూడొచ్చు అన్నమాట. అండర్ ద అటల్ పెన్షన్ యోజన ద పెన్షన్ రిటర్న్స్ ఆర్ గివెన్ ఆఫ్టర్ ద మనము ఏ పెన్షన్ యోజన అయితే ఉందో అటల్ పెన్షన్ యోజన ఎవరికి ఇస్తారా అంటే ప్రతి ఒక్క కస్టమరు 60 కన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళకి మాత్రమే ఈ ప్రివిలేజ్ అనేది మనం చూడొచ్చు. ద మోస్ట్ ఇండివిజువల్ గోల్డ్ ఒలింపిక్ మెడల్ ఎక్కువగా గెలుచుకోండేది మైకేల్ ఫెల్ప్స్ అనే అతను. స్విమ్మింగ్లో మనం చూడొచ్చు అన్నమాట. అమెరికాకు సంబంధించిన అతను. గురుపూరబ్ అనే ఫెస్టివల్ మనం చూసినట్లయితే ఇది బర్త్ యానివర్సరీ ఆఫ్ గురునానక్ దేవ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. గురునానక్ దేవ్ యొక్క జన్మదినం. రుక్మిణీదేవి అరిందలే ఎవర్రా అంటే ఈమెకి పద్మభూషణ్ అవార్డీగా మనం తెలుసుకోవాలి. ఈమె దేనికి ఫేమస్ మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆమెకి 1956లో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ద యాసిడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ కోకోనట్ ఆయిల్ ఏంట్రా అంటే మామూలుగా లారిక్ యాసిడ్ అనేది మనం చూడొచ్చు. అదే మనము వెనిగర్లో అయితే అసిటిక్ యాసిడ్ చూడొచ్చు. ఆ విధంగా డిఫరెంట్ యాసిడ్స్ అనేది మిథనోయిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది, సైట్రిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది, లాక్టిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది, ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ మీకు తెలియాల్సి ఉంటుందన్నమాట. ఫర్దర్ వల్కనైజేషన్ అనేది ప్రాసెస్లో మనం చూసినట్లయితే న్యాచురల్ రబ్బర్ ఏదైతే ఉందో ట్రీట్ చేయడం జరుగుతుందన్నమాట విత్ ద హెల్ప్ ఆఫ్ సల్ఫర్ టు మేక్ ఇట్ మోర్ డ్యూరబుల్ అండ్ ఎలాస్టిక్ అని చెప్పుకోవచ్చు. ఇది వల్కనైజేషన్ ప్రాసెస్ యొక్క ఉద్దేశ్యము. ద కంపిటీషన్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో 2022 బిలాంగ్స్ టు కార్పొరేట్ అఫైర్స్ అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ద రూల్స్ మేడ్ ఫర్ ద బుద్ధిస్ట్ సాంఘ వర్ రిటర్న్ డౌన్ ఇన్ ఎ బుక్ కాల్డ్ వినయ పితాక అని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఏవైతే రూల్స్ ఉన్నాయో బుద్ధిస్ట్ రిలీజన్లో సాంఘ వాళ్ళు రాశారో
దాన్ని వినయ పిటక అని చెప్పి పేరుతో పిలుస్తారనమాట. సో జైన్ యొక్క సాక్రెడ్ బుక్స్ అంటే జైన్ ఆగమాస్ అంటారు. అదే మనము సాక్రెడ్ బుక్స్ గురించి ఆలోచిస్తే మనకి భగవద్గీత ఏ విధంగా అయితే ఇంపార్టెన్స్ ఉందో, సో వీళ్ళకి జైన్కి సంబంధించిన పుస్తకాలు ఏంటి మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుంచుకోండి. రబీస్ అందరికీ తెలిసిందే, కుక్క కాటు కరవడం వల్ల ఈ విధంగా రబీస్ అనే ఈ రోగం రావడం జరుగుతుంది. కింద ఈజ్ నాట్ ఎ డిసీజ్ బట్ కలరా, టైఫాయిడ్, ప్లేగ్ ఈ మనము ఒక వన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. రబీస్ అనేది ఎలాంటి డిసీజ్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చు, ఫంగలా లేకుంటే ఏంటి అనేది. ద బ్యాంక్ రేట్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ ఈజ్ డిటర్మైన్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిటర్మైన్ చేస్తుందన్నమాట. ప్రీత్ రైట్స్ అబౌట్ అన్ ఓషన్ దట్ సపరేట్స్ నార్త్ అమెరికా ఫ్రమ్ యూరప్. విచ్ ఓషన్ ఇట్ ఈజ్ అంటే అట్లాంటిక్ ఓషన్ అనేది మనం చూడొచ్చు అన్నమాట. నెక్స్ట్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఏదిరా అంటే సందక్పు అనే ఒక పీకు మనం వెస్ట్ బెంగాల్లో చూడొచ్చు అన్నమాట. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మనం చూసినట్లయితే వాజ్ ఫార్మ్డ్ అట్ డెక్కా ఏ సంవత్సరంలో అంటే 1906లో మనం చూడొచ్చు అన్నమాట. దిల్వారా జైన్ టెంపుల్ అందరికీ తెలిసిందే, రాజస్థాన్లో మనం ఈ జైన్ టెంపుల్ అనేది చూడొచ్చు. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జైన్ ఆర్కిటెక్చర్గా మనం గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 51 ఏం చెప్తుందిరా అంటే ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు. ఈ లోజార్ అనే ఫెస్టివల్ మామూలుగా ఏ విధంగా అయితే మనము విషి అనే ఫెస్టివల్ కేరళలో చేసుకుంటామో విషు, అదేవిధంగా లోజార్ అనే ఫెస్టివల్ ఒక న్యూ ఇయర్ ఫెస్టివల్గా చెప్పుకోవచ్చు. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో ఏ ఫెస్టివల్ని మనము యాజ్ ఏ న్యూ ఇయర్ ఫెస్టివల్గా జరుపుకుంటాము. చాలా ఇంపార్టెంట్ ఇది. లోజార్ అనేది చూసినట్లయితే ఫస్ట్ డే ఆఫ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద టిబెటన్ లూనార్ క్యాలెండర్ ప్రకారము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది లోజార్ ఫెస్టివల్. డ్రిబ్లింగ్ అనేది మనం మామూలుగా బాస్కెట్బాల్లో చూడొచ్చు. ఇంకా ఏ స్పోర్ట్స్లో ఈ డ్రిబ్లింగ్ అనే టెర్మినాలజీ మనం వాడచ్చో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏవైతే నేను అడుగుతున్నానో ప్రతి ఒక్కదానికి స్కిప్ చేయకుండా కామెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. భోపాల్ గ్యాస్ డిజాస్టర్ ఏదైతే ఉందో, యూనియన్ కార్బైడ్ అనే పెస్టిసైడ్ ప్లాంట్ నుంచి ఇలాంటి సంఘటన అనేది జరిగిందనమాట. సో ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీలో మీథైల్ ఐసోసైనైడ్ అనే ఒక డేంజరస్ వాయువు అనేది బయటికి రావడం జరిగిందనమాట. నెక్స్ట్ మనము జన్ ప్రకాష్ ఘోష్, సాబిర్ ఖాన్, సందీప్ దాస్ వీళ్ళందరూ తబలాకు సంబంధించిన వాళ్ళే. షకూర్ ఖాన్ అయితే కాదు. షకూర్ ఖాన్ ఎవరు అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. యక్షగాన ఇతను యక్షగాన అనే ఒక ఫేమస్ ఫోక్ డ్యాన్స్ మనం చూసినట్లయితే ఇది కర్ణాటకకు సంబంధించిన ఫోక్ డ్యాన్స్. కుతుబుద్దీన్ ఐబక్ ఆక్యుపైడ్ బదౌన్ 1197 నుంచి 98 మధ్యలో అండ్ అపాయింటెడ్ ఇల్తుష్మిష్ యాజ్ ద ఫస్ట్ ముస్లిం గవర్నర్గా ఆ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే అనదర్ నేమ్ ఫర్ ఫ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ అన్నాడు. డ్రై ఐస్ ఏదైతే ఉందో సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్, ఇది ఒక అనదర్ నేమ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ బంగ్లాదేశ్ ఏ నేబరింగ్ కంట్రీ ఆఫ్ ఇండియా ఏంద్రా అంటే బెంగాలీలో వాళ్ళు మాట్లాడడం జరుగుతుందన్నమాట. ఆర్టికల్ 79 ఏం చెప్తుందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని నామినేట్ చేయడానికి ఈ ఆర్టికల్ అనేది హెల్ప్ అవుతుంది. మాంటెక్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎందుకు రిఫార్మేషన్ చేయడం జరిగిందంటే ఎనాక్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 దాని యొక్క మెయిన్ ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. సెకండ్ లార్జెస్ట్ ఫ్యామిలీ ఇన్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ ఏంట్రా అంటే మన అందరికీ తెలిసిందే ద్రవిడియన్ లాంగ్వేజెస్, తమిళ్ కానీ తెలుగు కానీ ఇవన్నీ ద్రవిడియన్ లాంగ్వేజెస్గా మనం సెకండ్ లార్జెస్ట్ ఫ్యామిలీగా మనం ఇండియాలో చూడొచ్చు అన్నమాట.
లచ్చు మహారాజ్ ఇతను ఇండియన్ క్లాసికల్ డ్యాన్సరు మరియు కొరియోగ్రాఫర్గా మనం చెప్పుకోవచ్చు. కథక్కి చాలా ఫేమస్ అన్నమాట. అదేవిధంగా బిర్జూ మహారాజ్ కూడా కథక్కి చాలా ఫేమస్. ఉత్తరప్రదేశ్లో చాలా మంచి క్లాసికల్ డ్యాన్స్గా మనం చెప్పుకోవచ్చు. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి వీళ్ళు ఎలాంటి ఘరానాకు సంబంధించిన వాళ్ళు అనేది. ఐ టు హ్యాడ్ ఎ లవ్ స్టోరీ అనే పుస్తకము రవీందర్ సింగ్ అనే అతను రాయడం జరిగింది. షాజహాన్ కొడుకు ఎవర్రా అంటే ఔరంగజేబ్ అని చెప్పుకోవచ్చు అనమాట. షాజహాన్ తండ్రి పేరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. పందనల్లూరు స్టైల్ ఏదైతే ఉందో భరతనాట్యంలో ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెంట్ ఫామ్ ఆఫ్ భరతనాట్యం అన్నమాట. 2004లో అలారమెల్ వల్లి అనే తనకి ఈ విధంగా పద్మభూషణ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ద టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్, అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనమాట. ఫ్రిక్షన్ అంటే ఏం లేదు, ఒక దగ్గర నిలబడుకోవడం అనమాట. అది జారితే దాన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. సో ఈ అపోజింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్నే ఫ్రిక్షన్ అంటారనమాట. ఇప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుందంట. అల్లూరి సీతారామరాజు ఎవరైతే ఉన్నారో ఇతను ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇతను ఏ స్టేట్ సంబంధించిన వాడు అని అడుగుతున్నారు. మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి అని. ఇకపోతే SAI అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అది అబ్రివేషన్ అడిగాడు. ఫర్దరు శాఖా రూలర్, ఇక్కడ శాఖా రూలరు ఇండియాలో మనము ఆ టైంలో రుద్రదామన్ అతను ఫార్ములేషన్ చేయడం జరిగిందనమాట. AD 130-150 మధ్యలో. ఏ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి డీల్ చేస్తుందిరా అంటే ఆర్టికల్ 44 అనేది మనం చూడొచ్చు అనమాట. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఎవరైతే ఉన్నారో గ్రేటెస్ట్ ఎక్స్పోనెంట్గా మనం చెప్పుకోవచ్చు, షెహనాయి. ఇకపోతే ఈయనకి ఎప్పుడు భారతరత్న అవార్డు వచ్చింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద భగీరథి రివర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ గౌముఖ్ గ్లేషియర్, అది అలక్నందా అట్ దేవప్రయాగ్ టు ఫార్మ్ రివర్ గంగా. సో ఇది ఈ విధంగా ఆరిజినేట్ అయ్యి ఎక్కడ కలుస్తుంది, అలక్నందా అట్ దేవప్రయాగ్, అక్కడ మనము గంగా నది అనేది ఫామ్ అవుతుందన్నమాట. గంగోర్ అనే ఈ ఇండియన్ ఫెస్టివల్ రాజస్థాన్లో చూడొచ్చు. అక్కడే మనము ఘూమర్ అనేది కూడా చూడొచ్చు అనమాట. సైటోకైనెసిస్ ఈజ్ ద డివిజన్ ఆఫ్ సైటోప్లాజం ఆఫ్ 1 యూకారియోటిక్ సెల్ ఇంటూ 2 డాటర్ సెల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ద ఇండియన్ అంటార్క్టిక్ బిల్ 2022 దేనికి సంబంధించిందంటే అర్త్ సైన్స్కి మినిస్ట్రీ ఆఫ్ ఇండియా వాళ్ళ కింద మనం చూసినట్లయితే ఈ అంటార్క్టిక్ బిల్ అనేది 2022లో పాస్ చేయడం జరిగిందన్నమాట. అర్త్ సైన్స్కి సంబంధించింది. ఏ సిటీ 2022 వింటర్ ఒలింపిక్స్ హోస్ట్ చేసింది అంటే బీజింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. బీహార్ స్టేట్ అందరికీ తెలిసిందే, ఈజ్ ఎ హోమ్ టు బుద్ధిస్ట్ కేవ్ టెంపుల్స్ నోన్ యాజ్ బరాబర్ కేవ్స్. చాలా ఇంపార్టెంట్. సో అక్కడ మనము ఈ బుద్ధిస్ట్ యొక్క గుహలు బీహార్లో చూడొచ్చు. అక్కడే నలంద యూనివర్సిటీ కూడా మనకు ఉందన్నమాట. లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ అడుగుతున్నాడు. 2022 ప్రకారము మహారాష్ట్ర అని చెప్పుకోవచ్చు. ఈ బేగం హజరత్ మహల్ ఎవరైతే ఉందో చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. ఈ సిపాయి మ్యూటినీ అనేది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి దీన్నే మనము వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పేరుతో కూడా పిలుస్తారు. 1857 ఈ సిపాయి మ్యూటినీ ఏదైతే ఉందో దీన్నే వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఎవరు చెప్పారు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ 1857 రివాల్ట్ ప్రతి ఒక్క ప్లేస్ నుంచి, బెంగాల్ నుంచి ఒకరు కమపోయారు, ఇంకో ప్లేస్ నుంచి ఇంకో కమపోయారు అనమాట. ఇక్కడ లక్నో నుంచి బేగం హజరత్ మహల్ ఈ విధంగా ఈ రివాల్ట్ అనేది తీసుకురావడం జరిగింది. పండిట్ లచ్చు మహారాజు తను కథక్ డాన్సర్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. విండ్ వేన్ అందరికీ తెలిసిందే కదా. ఈ విండ్ వేన్ ఇన్స్ట్రుమెంట్ విండ్ యొక్క డైరెక్షన్ కానీ వాటి యొక్క స్పీడ్ కనుక్కోవాలనుకుంటే విండ్ వేన్ హెల్ప్ అవుతుంది. సో
నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనేది 1995లో స్టార్ట్ చేయడం జరిగింది. స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ స్పీసీస్ ఆక్యుపైయింగ్ డిఫరెంట్ లెవెల్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్ని మనం ఒక స్ట్రాటిఫికేషన్ అని చెప్పి అబ్రివేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇట్స్ లైక్ డెఫినేషన్. ద నావెల్ ద ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహా, ఇవి శివ ట్రయాలజీ, ఇది అమీష్ త్రిపాఠి రాయడం జరిగింది ఈ పుస్తకాన్ని. సో నావెల్ పేరు ఏంట్రా అంటే ద ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహా. ద ఫెస్టివల్ హోలా మొహిల్లా అనే ఈ ఫెస్టివల్ సిక్ వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది. ఇలా మనం చూసినట్లయితే సిక్ రిలీజియన్ వాళ్ళు లోహరి, పంజాబ్లో లోహరీ ఫెస్టివల్ చేసుకుంటారు, బైసాఖి ఫెస్టివల్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. 2022 ప్రకారము ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి నెంబర్ 1 స్థానంలో ఏ దేశం ఉంది. కామెత్ అందరికీ తెలిసిందే, సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ గర్వాల్ రీజన్లో మనం చూడొచ్చు అనమాట. ఇకపోతే సో ఇది ఉత్తరాఖండ్లో ఉంది అని చెప్పుకోవచ్చు. ద బ్రిటిష్ పార్లమెంటు తన పవర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాస్త బ్రిటిష్ క్రౌన్కి అనేది 1858లో ఇవ్వడం జరిగిందనమాట. క్యాబినెట్ సిస్టమ్ మనది ఏదైతే ఉందో అది మనము బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇకపోతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అందరికీ తెలిసిందే, డిపిఎస్పి అంటారనమాట. అది మనము ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ప్లాంట్స్ రిక్వైర్ న్యూట్రియంట్స్ ఫర్ దేర్ గ్రోత్ విచ్ కెన్ బి సప్లైడ్ త్రూ సాయిల్, వాటర్ అండ్ ఎయిర్ అనమాట. చూడండి, సో తన ప్లాంట్ యొక్క గ్రోత్ అనేది ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. డయాబెటీస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజ్, బట్ చికెన్ పాక్స్ కానీ, కామన్ కోల్డ్ కానీ, టీబీ, ట్యూబర్కులోసిస్ ఇవన్నీ కమ్యూనికబుల్ అయితే డయాబెటీస్ మాత్రం అలా కాదు. ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద పేరెంట్స్ నుంచి రావడం జరుగుతుందన్నమాట. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సోల్ నోట్ ఇష్యూయింగ్ అథారిటీగా మనం చెప్పుకోవచ్చు అనమాట. చార్కూలా ఈజ్ ఎ ఫేమస్ డ్యాన్స్ ఫామ్ అసోసియేటెడ్ విత్ ఉత్తరప్రదేశ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. క్రికెట్ వరల్డ్ కప్ 1983లో ఈ ఇంగ్లాండ్లో ఇది సెటప్ చేశారనమాట. సుందర్బాన్ ఫారెస్ట్ షేర్స్ విత్ ద బంగ్లాదేశ్ అని చెప్పి మనకు సుందర్బాన్ అడవులు మనం చూడొచ్చు అనమాట. ద బ్లూ అంబ్రెల్లా అనే ఈ నావల్ రుస్కిన్ బాండ్ అనే అతను రాయడం జరుగుతుంది. నెక్స్ట్, షాడోస్ ఆర్ ఫార్మ్డ్ వెన్ అన్ ఒపేక్ ఆబ్జెక్ట్ కమ్స్ ఇన్ ద పాత్ ఆఫ్ ద లైట్, అది మనం చెప్పుకోవచ్చు అనమాట. విలాయత్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఈజ్ ఎ ఫేమస్ ఫర్ ప్లేయింగ్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఆయన సితార్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తాడనమాట. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్, దీన్ని మనము 2003లో అబ్జర్వ్ చేయడం జరిగింది మొట్టమొదట. సయీద్ అహ్మద్ ఖాన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అలీఘర్ మూవ్మెంట్కి సంబంధించిన ఫౌండర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. 2015లో ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన స్టార్ట్ చేయడం జరిగింది. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఈ స్కీమ్ అండర్లో ఏది ఇంపార్టెంట్ ఒక రూల్ చెప్పండి మీరు నాకు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్, సిఎస్ఎంటి, ముందు సిఎస్టిఎం అనేవాళ్ళు, ఇప్పుడు సిఎస్ఎంటి అనే పేరుతో పిలిచారు. దానికి ముందు ఈ ఛత్రపతి శివాజీ టర్మినస్ని ఏదైతే ఉందో ఇంతకు ముందు విక్టోరియా టర్మినస్ స్టేషన్గా మనం చూడొచ్చు, అంటే వీటి అని చెప్పి చెప్తారనమాట. చావ్ డాన్స్ ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ మ్యారిటల్ ట్రెడిషన్స్, టెంపుల్ రిచువల్స్ ఎట్సెట్రా. ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఈస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియాలో చూడొచ్చు అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొట్టమొదటి ఇండియన్ సివిలైజేషన్గా, దేంట్లో అయితే సిస్టమాటిక్ టౌన్ ప్లానింగ్ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆ టైంలో వీళ్ళు పాటించేవాళ్ళనమాట. సెక్షన్ 377 ఈ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది అంటే క్రిమినలైజ్ అన్యాచురల్ అఫెన్సెస్ అనే దానికి సంబంధించిన గురించి డీల్ చేస్తుందన్నమాట. రీజన్ ఆఫ్ మిక్సింగ్ అంటే ట్రోపోస్పియర్ అనేది మనందరికీ తెలిసిందే.
డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెజోస్పియర్, ఎగ్జోస్పియర్ లైక్ దట్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆ లేయర్స్లలో ఈ రీజన్ ఆఫ్ మిక్సింగ్ అనేది ఏ లేయర్లో చూడొచ్చు అంటే ట్రోపోస్పియర్. శోభనా నారాయణ్ కథక్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఎంతమంది కథక్ డాన్సర్ ఉన్నారో, చాలా ఇంపార్టెంట్ పర్సనల్ గుర్తుంచుకోవాలి. మహానంది రివర్ రైజెస్ ఇన్ ద హైలాండ్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్లో మనం ఎక్కువగా ఈ మహానది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ద బ్యాటిల్ ఆఫ్ తుక్రాయ్ అనే ఈ యుద్ధము వేర్ అక్బర్ డిఫీటెడ్ సుల్తనేట్ ఆఫ్ బెంగాల్ యొక్క సుల్తాన్నే అక్బరు ఓడిస్తాడనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే 1575లో ఈ యుద్ధం అనేది జరిగింది అని చెప్పుకుంటున్నాం. భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ వీళ్ళందరూ మెయిన్ ప్రైమ్ అక్యూజ్డ్ అనమాట. అసెంబ్లీ బాంబ్ కేసులో 1929లో ఢిల్లీలో వీళ్ళు ఏం చేశారంటే పోయి బాంబింగ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అందుకోసమే ఈ విధంగా భగత్ సింగ్ని ఏం చేస్తారంటే ఉరి తీసేస్తారనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే విశాఖపట్నం ఈజ్ ద డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ ఏరియాగా మనం చెప్పుకోవాలి. సో అది వెల్ ప్రొటెక్టెడ్ పోర్ట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ద ఫేమస్ నేలపట్టు బర్డ్ శాంక్చురీ అనేది ఎక్కడుందిరా అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ నేలపట్టు బర్డ్ శాంక్చురీ అనేది మనం చూడొచ్చు. జరీన్ శర్మ తను సరోద్ మాయిస్ట్రోగా మనం చెప్పుకోవాలి. సరోద్ అనే ఇన్స్ట్రుమెంట్ మంచిగా ఆమె ప్లే చేస్తుంది. జీడిపి ఎస్టిమేషన్ మెథడ్ మెజరింగ్ ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ఫ్యాక్టర్ పేమెంట్స్, దాన్ని మనం ఏమంటారంటే ఇన్కమ్ మెథడ్గా చెప్పుకోవచ్చు. ఇండియాలో ద ప్రాక్టీస్ ఆఫ్ ఎరెక్టింగ్ మెగాలిథ్స్ బిగాన్ అబౌట్ 3000 years ఎగో అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. హీలియం డజంట్ బిలాంగ్ టు ద హాలోజన్స్ గ్రూప్ అని చెప్పి చెప్పుకోవాలి. హాలోజన్స్ గ్రూప్లో ఏమేమి వస్తాయి మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వైడ్ యాంగిల్ అనేది మనం చూసినట్లయితే ఇదొక ఆటోబయోగ్రఫీ ఆఫ్ అనిల్ కుంబ్లే క్రికెట్ ప్లేయర్ రాయడం జరిగిందనమాట. పార్సీస్ రిలీజియస్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు నవరోజ్ అనే ఉత్సవాన్ని జరుపుకుంటారనమాట. సింగిల్ సిటిజన్షిప్ అనేది మనం చూసినట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనము బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. సో చాలా ఒక కాన్స్టిట్యూషన్ ఫామ్ చేయడానికి డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ నుంచి డిఫరెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా అయితే డిపిఎస్పి, అదేవిధంగా ఇప్పుడు సింగిల్ సిటిజన్షిప్ కూడా బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది. పానిరోగామ్స్ ఫ్లవరింగ్ అండ్ సీడ్ బియరింగ్ ప్లాంట్స్, ఇవన్నీ జిమ్నోస్పర్మ్స్కి ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్, క్లాస్ ఆఫ్ ఫ్లవర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కాస్మిక్ స్నోబాల్స్ ఆఫ్ ఫ్రాజన్ గ్యాసెస్ రాక్ అండ్ డస్ట్ దట్ ఆర్బిట్ ద సన్ ఆర్ కామెట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. కరాచీ పూజ ఏదైతే ఉందో ఇస్ ద రిచువల్ ఆఫ్ క్లీనింగ్ ద ఎర్త్ యాజ్ వెల్ యాజ్ వర్షిపింగ్ ద 14 గాడ్స్ ఇన్ త్రిపుర అని చెప్పి మనం చెప్పుకోవాలా. ద ముఘల్ రూలర్ వాజ్ ఓవర్థ్రోన్ బై బ్రిటిష్ అండ్ సెంట్ టు ఎగ్జైల్ ఇన్ బర్మా ఆఫ్టర్ ద రివాల్ట్ ఆఫ్ 1857 వాజ్ బహదూర్ షా II ఎవరైతే ఉన్నారో ఆయన ఓడింపబడ్డాడనమాట బై ద బ్రిటిష్. ఓకే, సో నెక్స్ట్ తంజోర్ బాల సరస్వతి, తను మనం చూసినట్లయితే భరతనాట్యంకి చాలా మంచి డాన్సర్ అనమాట. బంగ్లాదేశ్ షేర్స్ మ్యాక్సిమం బార్డర్ ఇండియాతో అని చెప్పి చెప్పుకోవచ్చు, నాట్ విత్ అదర్ నేషన్స్. కవాడి అట్టం అనే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మనం చూసినట్లయితే సెరిమోనియల్ వర్షిప్ ఆఫ్ మురుగన్ ద హిందూ గాడ్ ఆఫ్ వార్. చాలా ఇంపార్టెంట్, రేపు అడుగుతాడు క్వశ్చన్. మురుగన్కి ఎలాంటి డ్యాన్స్ ఫామ్ అనేది పర్ఫామ్ చేయడం జరుగుతుంది అంటే కవాడి అట్టం. ఇది గుర్తుంచుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇలా తిప్పి అడుగుతాడు అనమాట. కల్టివేషన్ ఆఫ్ కాటన్ రిక్వైర్స్ 210 days ఆఫ్ ఫ్రాస్ట్, అది చాలా ఇంపార్టెంట్, ఇది ఫ్రీగా మనం చూడొచ్చు అనమాట. పండిట్ రవిశంకర్ సితార్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. నేషనల్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ద హౌస్ హోల్డ్స్, దాన్ని మనము పర్సనల్ ఇన్కమ్గా కూడా చెప్పుకోవచ్చు. తాప్తి రివర్ అనేది మనం చూసినట్లయితే డజంట్ ఫ్లో ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. యాజ్ పర్ ద కంటెంట్స్ మెన్షన్డ్ ఇన్ అశోకన్ ఇన్స్క్రిప్షన్ 5 మేజర్ పొలిటికల్ సెంటర్స్ వేర్ దేర్ ఇన్ ద మౌర్యన్ ఎంపైర్ అని చెప్పి చెప్పుకోవాలి. అదేవిధంగా కామాకి గుడి మనం చూసినట్లయితే అస్సాంలో చాలా ఫేమస్, అక్కడ అంబుబాచి ఫెస్టివల్ అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటారనమాట.
చౌరీ చౌరా ఇన్సిడెంట్ అంటే 1922లో ఈ విధంగా ఏం జరుగుతుందంటే చౌరీ చౌరా అనే ప్రాంతంలో ఇది ఏ ప్లేస్లో ఉంది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి స్టేట్. అక్కడ 22 మంది పోలీసుల్ని దారుణంగా అక్కడ ఏం చేస్తారంటే మన ఇండియన్స్ ఆ పోలీస్ స్టేషన్ని తగలబెడతారనమాట. దాంతో ఈ మహాత్మా గాంధీ కూడా ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్లో 2 సంవత్సరాలు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. Polyatomic positive ions often have common names ending with the suffix that is onium. Next, in India, census is conducted under the provisions of the Census Act 1948లో మనం చూడొచ్చు అనమాట. A maximum of 12 members can be nominated by the President of India to become the member of the Rajya Sabha అని చెప్పుకోవాలి. Juvenile Justice, the Care and Protection of Children Amendment Bill 2021 seeks to amend Juvenile Justice Act 2015 మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇన్ ద మిడ్ 8th century దంతిదుర్గా ఏ రాష్ట్రకూట చీఫ్ overthrew his bomb his Chalukya overlord and performed a ritual literally called golden womb అనేది మనం చూడొచ్చు అనమాట. ద ఫస్ట్ ఇండియన్ యాక్ట్రెస్ టు రిసీవ్ ద పద్మశ్రీ అవార్డ్ ఎవర్రా అంటే నర్గిస్ దత్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద పర్సంటేజ్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్ హూ క్యాస్ట్ దేర్ ఓట్స్ ఇన్ అన్ ఎలక్షన్ ఈస్ టర్మ్డ్ యాజ్ టర్న్అవుట్గా మనం చెప్పుకోవచ్చు. ద లాస్ట్ తీర్థంకర్ ఎవర్రా అంటే మనము వర్ధమాన మహావీరుడు అని చెప్పుకోవచ్చు. టోటల్ 24 మంది ఉంటే రిషభదేవుడు ఫస్టోడ్ అనమాట, ఫౌండరు. యాజ్ ఆఫ్ 11 ఆగస్ట్ 2022 ఎవరు చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా నామినేట్ చేయడం జరిగింది అంటే జగదీప్ ధన్కర్. ఈ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరైతే ఉన్నారో నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ లోక్సభ. ర్యాట్ ఇది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైలం అని చెప్పుకోవచ్చు. మెమలియా ఆఫ్ అనిమల్ కింగ్డమ్ అంటే పాలిచ్చే ఒక మ్యామల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన ఏదైతే ఉందో ఇది మనము క్యాబినెట్ ఫామ్ ఏదైతే ఉందో గవర్నెన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారా అంటే ఇంగ్లాండ్ నుంచి. అక్యుములేట్ వేస్ట్ ఈజ్ నాట్ అన్ ఎన్విరాన్మెంటల్ ఫంక్షన్గా చెప్పుకోవచ్చు. గోల్డెన్ ఫైబర్ అనేది మనం చూసినట్లయితే బెంగాల్లో చాలా ఫేమస్ జూట్ అని చెప్పుకోవచ్చు. మీనా టాక్స్ అబౌట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెడిమెంటరీ రాక్. సో మీనా అనే ఆమె ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటుంది సెడిమెంటరీ రాక్కి, అది శాండ్ స్టోన్ అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. పొంగల్ ఇది ఒక 4-day హార్వెస్ట్ ఫెస్టివల్, ఇది సౌత్ ఇండియాలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మహమ్మద్ గౌరీ ఎవరైతే ఉన్నారో అతను పృథ్వీరాజ్ చౌహాన్ని డిఫీట్ చేయడం జరిగింది సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టరైన్లో. టాటా ఇన్స్టిట్యూట్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఇది ప్రొడ్యూసింగ్ స్టీల్ ఇన్ ద ఇయర్ 1912 అని చెప్పి మనం గుర్తుంచుకోవాలా. రావుఫ్ అనే ఈ ఫోక్ డ్యాన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మనం చూడొచ్చు అనమాట. ద స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఈజ్ ప్లేడ్ బిట్వీన్ 2 teams ఈచ్ మేడ్ ఆఫ్ 11 players అని చెప్పి ఇక్కడ 11 players ఆడే గేమ్ ఏదిరా అంటే క్రికెట్ లేదంటే మనము హాకీ కూడా చెప్పుకోవాలన్నమాట. గోదావరి రివరు ఇండియాలో ఇది డైరెక్ట్గా బే ఆఫ్ బెంగాల్లో మనం మెర్జ్ అవుతుందని చెప్తామన్నమాట. జీడిపి అబ్రివేషన్ అడిగాడు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అదేవిధంగా రాక్ కేవ్ టెంపుల్ ఏదైతే ఉందో ఎల్లోరా అనేది లార్జెస్ట్ మోనోలిథిక్ స్ట్రక్చర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అజంతా ఎల్లోరా మహారాష్ట్రలో ఉన్నాయి. ఔరంగజేబ్ కట్టించిన ఔరంగాబాద్లో కూడా మనము కొన్ని ఇలాంటి హిస్టారికల్ మాన్యుమెంట్స్ చూడొచ్చు అనమాట. లాలా లజపత్ రాయ్ ఇతను యాక్టివ్ మెంబర్ ఆఫ్ ఆర్య సమాజ్ అని చెప్పుకోవచ్చు. కెమికల్ నేమ్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ మెగ్నీషియం క్లోరైడ్ MgCl2. ఇకపోతే ట్రెడిషనల్ హిందూ ఫెస్టివల్ ఏదైతే మనం చూసినట్లయితే గాడెస్ మహాకాళి తెలంగాణలో మనం చూసినట్లయితే బోనాలు పండగ అనేది జరుపుకోవడం జరుగుతుందన్నమాట. కుమారి కమల తనకి అవార్డు పద్మభూషణ్ 1970లో షీ వాజ్ రికగ్నైజ్డ్ తనకి భరతనాట్యం కోసం ఇవ్వడం జరిగిందనమాట. సిపాయిస్ ఆఫ్ మీరట్ అరైవ్డ్ అట్ ద గేట్స్ ఆఫ్ రెడ్ ఫోర్ట్ టు మీట్ ద ముఘల్ ఎంపరర్ బహదూర్ షా ఆన్ 11th of May 1857. ఈ విధంగా సిపాయి మ్యూటినీ అనేది మనము ఈ రెడ్ ఫోర్ట్ దగ్గర కలవడం జరిగిందనమాట. కంట్రీస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ I2U2 సమ్మిట్ ఏ దేశాలరా అంటే ఇజ్రాయెల్,
ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్. ఇవి I2 U2 అంటే 2 Iలు 2 Uలు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే విదూషి శరణ్ రాణి తను ఫేమస్ సరోద్ ప్లేయర్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ద యురేనస్ అనేది కోల్డెస్ట్ ప్లానెట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట మన సోలార్ సిస్టంలో. ఎందుకంటే మనం చూసినట్లయితే అది సీక్వెన్స్ అనేది MVEM జాజన్ అనే ఒక సీక్వెన్స్ ఉంటుందన్నమాట. అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, ఆ విధంగా జాజన్ అంటే జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ అనమాట. నెప్ట్యూన్ లాస్ట్ ఉన్నా కూడా యురేనస్ అనేది సెకండ్ లాస్ట్ అనమాట, కోల్డెస్ట్ ప్లానెట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద సెటిల్మెంట్స్ ఇన్ విచ్ లార్జ్ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఆర్ బిల్ట్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ అంటే అలాంటి సెటిల్మెంట్ని మనము కంపాక్ట్ సెటిల్మెంట్ అంటారనమాట. కపిల్ దేవ్ ఎవరైతే ఉన్నారో తను స్కోర్డ్ మ్యాక్సిమం రన్స్ ఇన్ క్రికెట్ వరల్డ్ కప్ 1983 అని చెప్పి చెప్పుకోవచ్చు. కాల్షియం ఈజ్ నాట్ అన్ ఆల్కలీ మెటల్స్ అండ్ డజంట్ బిలాంగ్ టు ద గ్రూప్ 1 ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇండియన్ టు విన్ ద అండర్-10 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ చూసినట్లయితే మెనోర్కాలో జరిగిన దాంట్లో పి హరికృష్ణ ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి ఇండియన్ అనమాట. జైపూర్ మనందరికీ తెలిసిందే. దీన్ని సవాయి రాజా జైసింగ్ ఫౌండర్ అని చెప్పుకోవచ్చు. హవా మహల్ కూడా అతనే కట్టించడం జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజన్ అనేది మనం చూసినట్లయితే ఆర్టికల్ 25లో మెన్షన్ చేయడం జరిగింది. నో యూజ్ ఆఫ్ మిక్స్డ్ క్రాపింగ్, ఇది ఒక నాట్ ఎ ఫీచర్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మాత్రము మిక్స్డ్ క్రాపింగ్ సంబంధించింది అయితే కాదు. ఎంబ్లమ్ ఆఫ్ చేరా డైనాసిటీ ఏదైతే ఉందో దట్ కంట్రోల్ ద సెంట్రల్ అండ్ నార్దర్న్ పార్ట్స్ ఆఫ్ కేరళ అండ్ ద కొంగు రీజియన్ ఆఫ్ తమిళనాడు. ఇది మనం చూసినట్లయితే బో అండ్ యారో అనేది మనం చూడొచ్చు అనమాట. అలాంటిది బ్యాంక్స్ ఆర్ రిక్వైర్డ్ టు కీప్ సమ్ రిజర్వ్స్ ఇన్ లిక్విడ్ ఫామ్ విత్ దెమ్సెల్వ్స్. దిస్ ఈజ్ కాల్డ్ స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో అంటే SLR అంటారనమాట. సోడియం హైడ్రోక్సైడ్ మనందరికీ తెలిసింది, ఇది ఒక కెమికల్ నేమ్ ఆఫ్ ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది కాస్టిక్ సోడా. అదేవిధంగా బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. బ్రెజిల్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ అయితే ఇండియాలో కాఫీ ఎక్కువ ఫేమస్ ఎక్కడరా అంటే కర్ణాటకలో. అన్టచబుల్ అనే పుస్తకాన్ని ముల్క్ రాజ్ ఆనంద్ ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. భగీరథి మరియు అలకనంద కలిసే ప్రాంతం ఏదైనా అంటే దేవప్రయాగ్ అంటారు. మనము కలిసే ప్రాంతాన్ని కాన్ఫ్లుయెన్స్ అంటారనమాట. PIL అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే అబ్రివేషన్ గుర్తుంచుకోండి. PM కేర్స్ ఫండ్ మనం చూసినట్లయితే ఇది ట్రస్ట్ ఆఫ్ రతన్ ఎన్ టాటా ఫండ్గా మనం చెప్పుకోవచ్చు. ద మౌర్యన్ రూలర్ బిందుసారా ఎవరైతే ఉన్నారో వాజ్ కాల్డ్ అమిత్రోకేట్స్ బై ద గ్రీక్స్. గ్రీక్ వాళ్ళు అమిత్రోకేట్స్ అని ఎవరిని పిలిచేవాళ్ళు అంటే బిందుసారుని. బిందుసార. ఇక్కడ అజాత శత్రు వాళ్ళ నాన్న పేరేంటి, అశోక యొక్క వాళ్ళ నాన్న పేరేంటి, మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. విత్ రెస్పెక్ట్ టు సోషల్ గ్రూప్స్ మన ఇండియాలో PVTG అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇకపోతే కథక్ క్లాసికల్ డ్యాన్స్ ఉత్తరప్రదేశ్ నుంచి ఆరిజినేట్ అయ్యింది. అబోరికల్చర్ అంటే కల్టివేషన్ ఆఫ్ ట్రీస్ అండ్ shrubs అని మనం తెలుసుకోవాలి. ఫర్దర్ మనం చూసినట్లయితే ఉగాది పండగ ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ ఫస్ట్ డే ఆఫ్ హిందూ మంత్ అని చెప్పుకోవచ్చు. చైత్ర. పహల్ అనే స్కీము LPG సబ్సిడీకి సంబంధించింది. అదేవిధంగా టెక్నిక్ ఆఫ్ వాటరింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉందో బై మేకింగ్ యూజ్ ఆఫ్ నారో ట్యూబ్స్, అలాంటి టెక్నిక్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటారు. ఇది ఎక్కువగా మన ఇండియాలో బాంబూ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఎక్కడుందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫర్దర్ మనం చూసినట్లయితే వాటర్ కమ్స్ అవుట్ ఆఫ్ ద లీవ్స్, అది వేపర్ ఫామ్లో వస్తుందన్నమాట. అది ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అంటారనమాట. మోతీలాల్ నెహ్రూ అందరికీ తెలిసిందే. తను చిత్తరంజన్ దాసు లీగల్ ప్రాక్టీస్ అంటే ఈ విధంగా అడ్వకేట్ అన్నమాట, వాళ్ళ ప్రాక్టీస్ వదిలేయడం జరిగిందనమాట నాన్ కోఆపరేషన్ మూమెంట్లో. సో ఇండియా మన పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్ షేర్ చేసుకుంటుంది అని చెప్పుకోవచ్చు. నార్త్ వెస్ట్ రీజన్లో అంటే ఇది నార్త్ అయితే
వీళ్ళ మధ్యలో ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. అదే రైట్ సైడ్ అయితే మనం చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ, తిబెత్ కానీ ఈ దేశాలు మనం చూడొచ్చు. రెయిన్ఫాల్ అనేది రెయిన్ గాజ్ తోటి మెజర్ చేస్తారు. మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి దేనితోటి ఈ విధంగా పొల్యూషన్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. మెలోడీ క్వీన్ ఆఫ్ ఇండియా అని లతా మంగేష్కర్ని పిలుస్తారనమాట. చాలా మంచి సాంగ్స్ పాడుతూ ఉంటుంది. ఫర్దర్ మనం చూసినట్లయితే కరోలిస్ ఫోర్స్ అనేది రెస్పాన్సిబుల్ అనమాట. డిఫ్లెక్టింగ్ విండ్స్ టువర్డ్స్ రైట్ అండ్ లెఫ్ట్ ఇన్ నార్దర్న్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్ అని చెప్పుకోవచ్చు అనమాట. డ్యూరాండ్ కప్ అనేది 1888లో షిమ్లాలో ఫామ్ చేయడం జరిగింది. హిందూ సక్సెషన్ యాక్ట్ హ్యాస్ బీన్ అమెండెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టు ప్రొవైడ్ ఈక్వల్ రైట్స్ టు డాటర్స్ ఇన్ దేర్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని చెప్పి హిందూ సక్సెషన్ యాక్ట్ అండర్లో మనం ఇది చూడొచ్చు అనమాట. ఇంజనీర్స్ డే అంటే ఇది ఇన్ ద మెమరీ ఆఫ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎం విశ్వేశ్వరాయ. సర్వేపల్లి రాధాకృష్ణన్ వాజ్ అ టీచర్, విశ్వేశ్వరాయ వాజ్ అ ఇంజనీర్. సో ఇంజనీర్ డే అనేది ఆయన యొక్క మెమరీలోనే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనము బెంగళూరులో చూసినట్లయితే విశ్వేశ్వరాయ మ్యూజియం కూడా చూడొచ్చు అనమాట. దంతిదుర్గుడు రాష్ట్రకూట డైనాసిటీ యొక్క ఫౌండర్ అని చెప్పుకోవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ డ్యాన్స్ అది మనము ఆ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందిరా అంటే న్యూఢిల్లీలో ఉంది. డెక్కన్ రియట్స్ 1875లో ఇవి మహారాష్ట్రలో చూడొచ్చు అనమాట. వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ అనే పుస్తకాన్ని కె నట్వర్ సింగ్ కంపోజ్ చేయడం జరిగింది. కళింగ దట్ వాజ్ కాంక్వైర్డ్ బై అశోక ఇది ఒక యాన్షియంట్ నేమ్ ఆఫ్ కోస్టల్ రీజన్ ఆఫ్ ఒరిస్సా అని చెప్పుకోవచ్చు అనమాట. అక్కడే యుద్ధం జరిగింది. సో ఆ యుద్ధం తర్వాతే మన అశోకుడు ఏం చేశాడంటే గౌతమ్ బుద్ధుని యొక్క బుద్ధ మతాన్ని స్థాపించాడనమాట. ద మెటీరియల్స్ త్రూ విచ్ ఆబ్జెక్ట్స్ కెన్ బి సీన్ అంటే ట్రాన్స్లూసెంట్ మెటీరియల్ అంటారు. ఏవైతే అసలు కనపడవో దాన్ని ట్రాన్స్లూసెంట్ అయితే, ట్రాన్స్పరెంట్ అంటే బాగా కనపడతాయి అన్నమాట, బట్ నాట్ క్లియర్లీ కనపడవు అనమాట. సో అలాంటి మెటీరియల్స్ ట్రాన్స్లూసెంట్. గోపురము లేదా టెంపుల్ ఎంట్రన్స్ అనేది సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో మనం చూడొచ్చు అనమాట. కల్చరు మరియు ఎడ్యుకేషనల్ రైట్స్ అనేది ఆర్టికల్ 29 నుంచి 30లో మనం మెన్షన్ చేశారు. ద రూలర్ అడాప్టెడ్ ద టైటిల్ దేవపుత్ర అనే ఈ టైటిల్ని కుషానా అనే రూలరు అడాప్ట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ యోగా డే 2022 మనం చూసినట్లయితే యోగా ఫార్ హ్యుమానిటీ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ యోగా యొక్క మెయిన్ థీమ్ అని చెప్పుకోవచ్చు. బాస్కెట్బాల్ గేమ్ ఈజ్ ప్లేడ్ బిట్వీన్ ద 2 టీమ్స్. 5 ప్లేయర్స్ ఆడతారు ఒక్కొక్క టీంలో అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నితి ఆయోగ్ వాళ్ళు దీన్ని ఫార్ములేట్ చేస్తే బీహార్ స్టేట్లో మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ పూర్ పీపుల్ ఉన్నారని చెప్పి చెప్తుందన్నమాట. ఎడిటర్ ఆఫ్ మరాఠీ న్యూస్ పేపరు కేసరి అని మరాఠీ న్యూస్ పేపరు ఎడిటర్ ఎవర్రా అంటే బాల్ గంగాధర్ తిలక్. అదేవిధంగా రైట్ ఆఫ్ మైనారిటీస్ అనేది మనం చూసినట్లయితే టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఆర్టికల్ 30లో మెన్షన్ చేశారనమాట. జౌల్స్ లా ప్రకారము హీట్ అనేది ప్రొడ్యూస్డ్ బై అన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ కండక్టర్ ద స్క్వేర్ ఆఫ్ ద టైమ్ ఫర్ విచ్ ఇది జౌల్స్ లా డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఇల్బర్ట్ బిల్ అనేది మనం చూసినట్లయితే లార్డ్ రిపన్ హయాంలో టు బ్రింగ్ ఇండియన్ అండ్ యూరోపియన్ మెజిస్ట్రసీ ఆన్ ఈక్వల్ ఫూటింగ్ ఫార్ములేట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ కంచన్గంగా బయోస్పియర్ రిజర్వ్ అనేది సిక్కింలో మనం చూడొచ్చు. ఈ కంచన్గంగా 1 హార్న్డ్ రైనోసరస్కి చాలా ఫేమస్ అని చెప్పి చెప్తారనమాట. సీజనల్ రివర్సల్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ విండ్ డైరెక్షన్లో డ్యూరింగ్ ఇయర్ ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ ఏ ఇయర్లో రా అంటే ఈ సీజనల్ రివర్సల్ అనేది మాన్సూన్ సంబంధించి మనం ఆ టైంలో చూడొచ్చు అనమాట. ఫర్దర్ వృందావన్ పోర్ట్ అనేది అయితే మహారాష్ట్రలో ఉంటారనమాట. వాధవన్ పోర్ట్ అనమాట. నెక్స్ట్ కూపర్ బెల్ట్ ఇది ఒక రింగ్ ఆఫ్ ఐసీ రాక్స్ అండ్ డస్ట్ బాడీస్ జస్ట్ అవుట్ సైడ్ ద ఆర్బిట్ ఆఫ్ నెప్ట్యూన్ అనేది ఇలాంటి బెల్ట్ అనేది మనం చూడొచ్చు.
ఇకపోతే మార్దేకా కప్ అనేది ఫుట్బాల్కి సంబంధించింది. ద్రవిడ అనేది ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ 6th స్కూల్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి పాపులేషన్ సెన్సస్ అనేది 1872లో కండక్ట్ చేయడం జరిగింది. 10 ఇయర్స్కి ఒకసారి దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీపక్ మజుందారు తనకి సంగీత్ నాటక అకాడమీ అవార్డు 2018లో ఇవ్వడం జరిగింది. హవా మహల్ ఇది మహారాజా సవాయి ప్రతాప్ సింగ్ కట్టించడం జరుగుతుందన్నమాట. అన్నపూర్ణాదేవి ఎవరైతే ఉందో తను ఈజ్ నోన్ ఫర్ ద ప్రాక్టీస్ ఆఫ్ సుర్బహార్ అనే ఈ దానికి చాలా ఫేమస్ అన్నమాట. ఇండియా అట్ రిస్క్ అనే పుస్తకాన్ని జస్వంత్ సింగ్ రాయడం జరిగింది. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే ఈ పుస్తకాన్ని నెల్సన్ మండేలా రాయడం జరిగింది. హిమాలయన్ మౌంటైన్ రేంజ్ ఏదైతే ఉందో ఇది ఒక ఫోల్డ్ మౌంటైన్స్గా మనం చెప్పుకోవాలి. నెగటివ్ అయాన్స్ దట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సింగిల్ ఆటమ్ ఆర్ నేమ్డ్ బై ద యాడింగ్ ద సఫిక్స్ ఐడిఈ టు ద స్టర్మ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆర్టికల్ 23 మరియు 24 ఏం డీల్ చేస్తుందిరా అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్షైన్స్ ద రైట్ అగెయినెస్ట్ ఎక్స్ప్లోయిటేషన్గా మనం చెప్పుకోవాలి. సైటాలజీ అంటే స్టడీ ఆఫ్ సెల్స్ని మనము సైటాలజీ అంటారు. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏదైతే ఉందో అండర్ ద ప్యాటర్నేజ్ ఆఫ్ శాతవాహన యొక్క అండర్లో ఇది చాలా ఫేమస్ అయింది అని చెప్పి చెప్తారనమాట. రెగూర్ సాయిల్ అనేది ఒక బ్లాక్ సాయిలే. మోరల్ సువాజన్ రెఫర్స్ టు ఎ మెథడ్ ఆఫ్ అడాప్టెడ్ బై ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పర్సువేడ్ ఆర్ కన్విన్స్ ద కమర్షియల్ బ్యాంక్స్ టు అడ్వాన్స్ క్రెడిట్ ఇన్ ద ఎకనమిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద స్ప్లిట్ ఇన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అక్కర్డ్ ఇన్ 1907లో ఇది జరిగిందనమాట. టొమాటో అనేది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ యాంజియోస్పర్మ్ అని చెప్పి చెప్పుకోవచ్చు ప్లాంట్ కింగ్డమ్లో. వెన్ వాల్కనో ఎరప్ట్స్ ఆన్ ఎర్త్ ద ఎరప్టెడ్ మెటీరియల్ ఈజ్ టిపికల్లీ ఏ లిక్విడ్ రాక్ నోన్ యాజ్ లావాగా మనం చెప్పుకోవచ్చు అనమాట. లోవర్ ద క్యాష్ రిజర్వ్ రేషియో లోవర్ విల్ బి ద లిక్విడిటీ ఇన్ ద సిస్టమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అమెజాన్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్గా చెప్పుకోవచ్చు. యాంటీకోయాగ్యులెంట్ ఆర్ కామన్లీ నోన్ యాజ్ బ్లడ్ థిన్నర్స్ అంటారు అనమాట. సెల్యూకస్ నికేటరు ఈజ్ ఎ ఫారిన్ ఇన్వేడర్ సరెండర్డ్ హిజ్ టెరిటరీస్ టు చంద్రగుప్త మౌర్య అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే హైడ్రోజన్ క్లోరైడ్ HCl ఇది ఒక కోవలెంట్ కాంపౌండ్ అనమాట. అండ్ దెన్ వన్ డే ఎ మెమైర్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ నజరుద్దీన్ షా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ ద స్పోర్ట్ ఆఫ్ బాస్కెట్బాల్ 2 teams of 5 players each attempt to score points by putting the ball into a hoop that is 10 feet off the ground అని చెప్పి చెప్తారనమాట. ద సూపరింటెండెంట్స్ కంట్రోల్ అండ్ కండక్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్స్ టు ద మున్సిపాలిటీస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. బాబా దయాల్ దాస్ ఎవరైతే ఉన్నారో ప్రమోటెడ్ ద వర్షిప్ ఆఫ్ గాడ్ ఇన్ పంజాబ్ ఇండియా యాజ్ నిరాంకర్ అని చెప్పి ఇది ఫామ్లెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. తను ఈ విధంగా వర్షిప్ ఆఫ్ గాడ్ ఇన్ పంజాబ్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఎలాంటి గాడ్ ఫామ్ అంటే ఫామే ఉండదన్నమాట వాళ్ళకి చూసేకి. ఉస్తాద్ షకూర్ ఖాన్ ఎవర్రా అంటే సారంగి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అనమాట. షకూర్ ఖాన్ చాలా ఇంపార్టెంట్. ద సరోగెసీ అనేది మనం చూసినట్లయితే మనము మన స్పమ్స్ ఓవము వేరే వాళ్ళ దాంట్లో వేరే వాళ్ళ కడుపులో పెడతారనమాట, ఆడవాళ్ళ కడుపులో. సో అది ఒక సరోగేసీ అంటారనమాట. బిడ్డ అక్కడ వాళ్ళు గ్రో చేస్తారు. సో ఈ రెగ్యులేషన్ బిల్ అనేది 2016లో ప్రొహిబిట్ కమర్షియల్ సరోగేసీ అని చెప్పి ఇది కమర్షియల్ అయిపోయిందనమాట. డబ్బులు పేమెంట్స్ విజన్ 2025 ఈజ్ రిలీజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. డ్యూరింగ్ అక్టోబర్ నవంబర్ ద పేరెంట్ మూమెంట్ ఆఫ్ సన్ ఈజ్ టువర్డ్స్ ద సౌత్ అని చెప్పి చెప్తారు. థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపత్ మనం చూసినట్లయితే మరాఠా మరియు ఆఫ్ఘాన్ మధ్యలో జరిగింది. జ్వాలాగుట్ట ఈజ్ అసోసియేటెడ్ విత్ ద బ్యాడ్మింటన్ ప్లేయర్ అనమాట. బాడీస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ ఆఫ్ టైనీ యూనిట్స్ కాల్డ్ సెల్స్ అని చెప్తారు. వాలీబాల్ ఈజ్ ప్లేడ్ బై 2 teams of 6 players ఈచ్ అని చెప్పుకోవచ్చు. ఐసోటోప్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంట్రా అంటే సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుంది కానీ డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటుంది. హవూజీ సుల్తానీ ఎవరైతే ఉన్నాడో ఆయన ఈ అంటే ఎవరు కట్టించారా హవూజ్ ఈ సుల్తానీ అనే ఈ కన్స్ట్రక్షన్ అంటే ఇల్తుష్మిష్. మీ అందరికీ తెలిసిందే ఇల్తుష్మిష్ ఎవరి కుమారుడు కుతుబుద్దీన్ ఐబక్ కుమారుడు ఇల్తుష్మిష్ అన్నమాట. అదేవిధంగా సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే టు మీట్ ద నీడ్స్ ఆఫ్ ద ఫార్మర్స్ ఫ్యామిలీ
దాన్ని సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. ఇప్పుడు ఇళ్ళల్లో మనము ఏదైతే మన గార్డెన్ ఏరియాలో ఈ పచ్చిమిరపకాయలు, టమాటాలు పెట్టుకుంటాం కదా, అది సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారనమాట. ఆర్టికల్ 40 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషను దేనికి సంబంధించింది అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్కి సంబంధించింది. చంద్రగుప్త మౌర్యుడు అందరికీ తెలిసిందే. విత్ ద హెల్ప్ ఆఫ్ కౌటిల్య ఓవర్ 3 దాననంద ద లాస్ట్ నందా రూలర్ అని చెప్పుకోవాలి. రెడ్ ఫోర్ట్ అనేది ఢిల్లీలో షాజహాన్ కట్టించడం జరుగుతుంది. ఇకపోతే యాంగిలా మార్కెల్ ఎవర్రా అంటే ఈ విధంగా యుఎన్ రెఫ్యూజీ ప్రైజ్ కూడా ఫార్మర్ జర్మన్ ఛాన్సలర్గా చెప్పుకోవచ్చు. తనకి ప్రైజ్ రావడం జరిగింది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్ యూజ్డ్ ఒక యాంటాసిడ్గా టు న్యూట్రలైజ్ ద స్టమక్ అసిడిటీ అని చెప్పి ఎంజీ హైడ్రాక్సైడ్ MgOH ట్వైస్. దంగర్ డ్యాన్స్ ఫామ్ అనేది దంగర్ కమ్యూనిటీ వాళ్ళు గోవాలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఛాన్స్ ఇన్ ద ఇన్వెంటరీ ఆఫ్ ఎ ఫర్మ్ ట్రీటెడ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవాలి. ద స్మాలెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్ ఏంద్రా అంటే ఆర్క్టిక్ ఓషన్ అనమాట. బస్టార్ దసరా ఇది ఒక ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ ఛత్తీస్గఢ్గా చెప్పుకోవచ్చు. నృత్యాచార్య కన్ఫర్డ్ బై ద మహారాజా ఆఫ్ మణిపూర్, ఇది గురు బిపిన్ సింగ్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్. సో నిత్యాచార్య కన్ఫర్డ్ బై ద మహారాజా ఆఫ్ మణిపూర్ ఎవర్రా అంటే ఆయన గురు బిపిన్ సింగ్. నెక్స్ట్ మనము పార్ట్ 4 అంటే పార్ట్ 4 అనేది రేపు డిస్కస్ చేసుకున్నాము. మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి. ఏదైనా నేను చెప్పానో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవడానికి ట్రై చేయండి. చాలా మంచి కంటెంట్. సో 4 వీడియోలు మొత్తం సెట్స్ అన్నీ ఫినిష్ అవుతాయి. ఇవన్నీ మీకు చూడడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. బుక్స్ కావాలనుకుంటే మీరు నాకు ఫోన్ చేయండి, బుక్స్ కూడా మీకు పంపిస్తాను. హ్యావ్ ఎ గుడ్ డే గైస్, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. జై హింద్, జై భారత్.